బెజవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు వైఎస్ఆర్ కాలనీలో పర్యటన చేసి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆయన తెలుసుకొని ఇక్కడ ప్రజల సమస్యలను తీర్చేలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మనతో ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారు ఏ ఏ ఏరియాల్లో ఈరోజు పర్యటన చేశారు, ప్రజలకి ఎటువంటి భరోసా ఇచ్చారు, అసలు అందరికీ అన్ని సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్, సహాయక చర్యలు ఎలా అందుతున్నాయి సార్? సహాయ చర్యలు బాగానే జరుగుతూ ఉన్నాయండి. ఈ కాలనీకి ఎగ్జాక్ట్గా 5 days 6 days బ్యాక్ సీఎం గారు రావడం జరిగింది. ఆ రోజు చాలామంది మాకు అందలేదు అనేది కంప్లైంట్ చేసిన తర్వాత హెలికాప్టర్ల ద్వారా ఇవ్వడం జరిగింది భోజనం. ఆ తర్వాత ట్రాక్టర్లు, లారీలు, బోట్లు వీటన్నిటి ద్వారా కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా భోజనము, పాలు, నీళ్లు అందించి ఏర్పాట్లు చేశామండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొంతమంది మాకు డోర్ టు డోర్ ఇవ్వలేదండి, బ్లాక్ దాకా వచ్చి ఇచ్చారనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా డోర్ డెలివరీ జరిగింది, ఏ ఒక్కళ్ళు మిస్ కాకూడదని చెప్పడం జరిగింది. ఇది ఆ విధంగా తగిన చర్యలు తీసుకొని పూర్తి చేస్తాం. వరద కూడా బుడమేరు ఏదైతే గండి పూడ్చడం జరిగిందో పూడ్చిన తర్వాత నిన్నటి నుంచి ఇప్పటివరకు 2 అడుగుల మేర లాగేసింది వాటర్. రేపటికి ఇంకా తగ్గుతాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే శానిటేషన్ కూడా పూర్తి చేసేసి ప్రతి ఒక్కటి క్లీన్ చేసే విధంగా రోడ్లు ఆ ప్రాంతం చర్యలు తీసుకోమని చెప్పారు. కొంతమంది మాకు ఆటోలు పాడైపోయినాయి, బైకులు పాడైపోయినాయి అని చెప్పిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ లేకపోయినా సరే చేపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మహిళలు గ్యాస్ స్టవ్లు రిపేర్లని, తదితరంగా ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటామని చెప్పారు. వీధికి స్ట్రీట్ వెండర్స్గా వీధిలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళ బళ్ళు ఇవన్నీ కూడా నేనే కొనిచ్చి మీకు అండగా ఉంటానని చెప్పేసి నమ్మకం కలిగించారండి. అందుకే వాళ్ళందరూ కూడా ఈ వరద సమయంలో కూడా కష్టాలు మర్చిపోయి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జేజేలు పలకడానికి కూడా చాలా మాకు కాస్త ఈ కష్టాల్లో కూడా పనిచేసే వ్యక్తికి, ప్రజల కోసం ఉన్న వ్యక్తికి ప్రజలు జేజేలు పలుకుతారు కష్టాన్ని మర్చిపోయేదానికి నిదర్శనంగా కనిపించిందండి. బుడమేరు పొంగి పొరలడానికి, బుడమేరుకి గండి పడడానికి కారణం చంద్రబాబు గారని, ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి విపత్తు అంటూ విపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ 6 రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఎక్కడా కనపడలా. 1-2 సార్లు వచ్చి ఆయన పరిస్థితులు చూసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ మీద అలాగే ముఖ్యమంత్రి గారి వారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? కొత్త ఏం కాదండి, బురద కాదు, చాలా నీచంగా మాట్లాడారు, ప్రజలు గమనించారు, తీర్పిచ్చారు, అయినా సిగ్గురాల. ఈరోజు 8 రోజులు అయింది, 2 రోజులే వచ్చాడు. లండన్ పోదాం అనుకున్నాడు, కోర్టు పర్మిషన్ ఇవ్వాల. అందుకోసం ఏదో మేకప్ చేయాలి. మరి ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు? నిజంగా సేవ చేయాలనుకున్న ప్రతి క్షేత్రంలోకి రా. ఏదో గొప్పగా నేను 1 కోటి అన్నాడు, తర్వాత ఇంకో 1 కోటి ఇచ్చామని అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏం చేశారు? ఇది మీ మీడియా ఒకటి ఉందని చెప్పి దానిలో ప్రచారం చేసుకుంటున్నావు. ఈ తప్పిదం నిజమే, నువ్వు చేసినటువంటి పాపాల ఫలితమే ఈరోజు బుర్రమేరు గండి పట్టడానికి కారణం. ఆ రోజు ఆధునికడకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ నువ్వు నిర్దాక్షిణ్యంగా జీవో ఇచ్చి ఆపేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలు తగలటం కూడా కుట్రే, అది నీ కుట్రని కూడా నేను చెప్తా ఉన్నా. ఇన్ని కుట్రలు చేస్తా ఈ ప్రభుత్వానికి 3 నెలలు కూడా పూర్తి కాకముందే నువ్వేదో చేద్దామనుకున్నా ప్రజలు నిన్ను విశ్వసించరు. ఆ రోజు నువ్వు సోషల్ మీడియా కేసులు అన్నిటికీ భయపడ్డ ప్రజలు ఒక్క ఓటు అనే ఆయుధం తీర్పిచ్చారు. ఈరోజు నేను నమ్మటం లేదు. పనిచేసేటువంటి వ్యక్తులను విమర్శించడం తగదు. నీకు ఇచ్చిన తీర్పుని నువ్వు గౌరవించుకొని ఇంట్లో పడుకోమని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. నీకు విమర్శ చేసేటువంటి స్థాయి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు గారు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో మొత్తంగా 198 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగానే బుడమేరు పునరుద్ధరణ పనులు కూడా దాంట్లోనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత ఒక్క సంతకంతో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆపేశారు. కేవలం చంద్రబాబు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అలా ఆపేశారు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? నిజంగా అది వాస్తవమే. నేను ఇంతకుముందే చెప్పాను. ఆ రోజు మేము అభివృద్ధి కోసం దానికి బుడమేరు వెడల్పు చేసి రివిట్మెంట్ ఇవన్నీ చేసి చెప్పేసి దాన్ని ఆపేసింది వాస్తవమే కదా.
ఆ జీవోలు బయటకు వచ్చాయి, పేపర్లో కూడా పబ్లిష్ చేశారు, చరిత్ర ఎక్కడికి పోదు, రికార్డుల్లో ఉన్నాయి. ఆ రోజు నువ్వు రహస్యంగా జీవోలు ఉంచావు, ఈరోజు జీవోలు బయటకు వచ్చినాయి. రెండోది, నువ్వు ఇంతటితోటే బురద అభివృద్ధి తింటావు. అమరావతిని ఆపావు, పోలవరం ఆపావు, ఈరోజు బుడమేరు ప్రాజెక్టు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నువ్వు చేసినటువంటి పనులు. ఇవన్నీ కూడా నీకు అభివృద్ధి అంటే తెలియదు, ఇటువంటి ముందు చూపు లేదు, ఏదో చేస్తున్నావు అనుకున్నావు. ఎమ్మెల్సీలకు ఇస్తే నవ్వాటలను మాట్లాడావు, ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు నువ్వు బురద జల్లిన నమ్మరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తావంటే నువ్వు ఏదో విమర్శిస్తావు. ఈ జక్కంపూడి కాలనీకి 2 సార్లు వచ్చారు. ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూడటానికి వచ్చాడు. జేసీబీ మీద 20 కిలోమీటర్ ప్రయాణం చేశాడు. నువ్వు ఎప్పుడు గాలిలో తిరిగావని క్షేత్రాల నువ్వేమన్నావు, వరద వస్తుంటే నేను కలెక్టర్ చెప్తా, వారం రోజులు నేను వచ్చాక అంతా అయిపోవాలన్నావు. 8 రోజులు అయింది. నీ మాట ప్రకారం ఉంటే ఈరోజు ఇంకా ఉండేది. ప్రజలు చెప్తున్నాడు, అయ్యా మా టైం బాగుందయ్యా, ఎలక్షన్ జరిగిందయ్యా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీరు కనపడుతున్నారు, అదే ఎలక్షన్ జరగకపోతే మాకు అదే దేవుడు కూడా పట్టించుకున్నాడు కదయ్యా, మా కోసం ఈ వరద వస్తుందని చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇంత మించి నీ గురించి మాట్లాడుకోవడం. బుడమేరు ప్రాంతంలో అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అక్రమ నిర్మాణాలకి చేపట్టారు. దానివల్లే ఇప్పుడు బుడమేరు పొంగడానికి కూడా ఒక కారణం అంటూ అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. వారి మీద ఏమంటారు సార్? నిజంగా ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారా? ఒకవేళ చేపడితే ఇప్పుడు చంద్రబాబు గారు దాని మీద ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, అందుకోసం పనులు అయిపోయింది అనేది ప్రజలు లోకం కోడైకి వస్తూ ఉంది, వాస్తవం. మేము మళ్ళీ తిరిగి బుడమేరు ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తాం. మళ్ళీ కూడా ఈ విజయవాడ ప్రాంతంలో వరద రాకుండా ఉండేదని తగిన చర్యలు తీసుకుంటామని మన ముఖ్యమంత్రిగా చెప్పారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నట్లుగా ఈ బుడమేరులో నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఈ బుడమేరు వాగు దగ్గర. సో వాటన్నింటి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా డోలా బాలవీరాంజనేయ స్వామి గారు అయితే చెప్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే కాలనీలో కాలువలు డ్రైనేజీ ముందు అవి పర్ఫెక్ట్గా చేస్తే ఇంత వాటర్ కూడా ఇప్పుడు ఉండదు. ఓకే, చంద్రబాబు గారికి చెప్పారా అది? మీరు చెప్దాం అనుకునే టయానికి ఆయన జనాను ఎలాంటి వాళ్ళు తెలుసా, ఒకేసారి మీద పడిపోతే ఎవరు అలాంటి మనిషికైనా కోపం వచ్చేస్తుంది. కానీ చాలా అర్థం చేసుకోవట్లేదు జనాలు. కానీ చాలా ఓపిక్ గా చంద్రబాబు గారు అందరికి సమాధానం చెప్పారు కదా. చెప్పారు, బాబు గారు బాగానే చెప్పారు, అన్ని బాగానే అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే డ్రైనేజీ ముందు. మీకు ఈ వరద రోజుల్లో ఇప్పుడు వరద ఈ ప్రాంతాన్ని ముంచెత్తినటువంటి నేపథ్యంలో మీకు ఆహారం గానీ, తాగునీరు గానీ, పాల ప్యాకెట్లు గానీ అన్ని అందినాయి కదా? అన్ని అందినాయి, బాగానే అందినాయి, బాగానే అందుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు దేవుడైనా సరే అన్ని పువ్వులు పూజకెళ్ళవు కదా, ఏదో ఒక పువ్వు కింద పడిపోతుంది. అలాగ అయినందుకు దేవుడిని తిట్టలేం కదా. అందు గురించి ఏదో ఒక దగ్గర తెలుసో తెలియకో జరుగుతుంది, అందుకు నిందించడం తప్పది. ఇప్పుడు ప్రస్తుతానికి బాబు గారు పుణ్యమాని ఉండబట్టే ఇది కాలనీ ఇప్పుడు కొద్ది తేరుకుంది. లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం మర్చిపోయాడు, ప్రజలందరూ సంకనాగిపోయేవారు. ఏంటి ముందు మెయిన్ ఏంటంటే డ్రైనేజీ రోడ్లు, ముందు డ్రైనేజీ సైడ్ కాలువలు పెట్టి డ్రైనేజీ లైన్ అంతా క్లియర్ చేసి రోడ్లు వేపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, నంబర్ 1గా ఉంటుంది. మీరు ప్రభుత్వం మాకు ఏమి ఇపోయినా పర్లేదు, మా కాయ కష్టం మీద మేము సంపాదించుకొని బతుకగలం. కానీ అన్ని ఇస్తుంది ప్రభుత్వం, అన్ని ఇస్తుంది కాదంట్లా, మేము దేనికి ఆశపడలా. మాకు రెక్కల కష్టం మాకు చాలు. ఎందుకంటే బాబు గారు రావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు సంకనాగిపోయింది. మా అబ్బాయి MBA చేశాడు, ఒక్క జాబ్ లేదు. మా పెద్ద అబ్బాయి ఏమో పోలీస్ జాబ్ కి ట్రైనింగ్కి వెళ్ళాడు. ఏంటి వాడి పేరు మీద వచ్చింది, వేరే వాడికి అమ్మేసుకున్నారు. దీనికి నేను ఎంత గుండె బాదుకోవాలి? ఎవరి ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మా అబ్బాయికి పోలీస్ జాబ్ మొత్తం ట్రైనింగ్ అయ్యాడు, అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. 3 లక్షలు అడిగారు పోలీసు వాళ్ళు, ఇద్దాం కదా అనే టయానికి ఎవరికో 5 లక్షలకు అమ్మేసుకున్నారంట. ఇలాంటి పిల్లలు ఇలా జరిగితే అన్ని చెడాల అలవాట్లకి వ్యసనం అయిపోయి పాడైపోతున్నారు చదువుకున్న పిల్లలు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు పరిస్థితి బాగుందా? ఏమో మరి చూడాలి. బాబు గారి దగ్గరికి వెళ్ళి మన కాగితాలు అవి పెట్టుకున్నాం. ఏంటి స్కిల్ డెవలప్మెంట్ లోను పెడతాము, మీ డేటా తీసుకురండి అన్నారు. తీసుకుని వెళ్తాం, తర్వాత భగవంతుడి మీద భారం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందు నడిపిస్తూ ఇక చేస్తామంటే ఈ
వరదలో ఉన్నటువంటి ప్రజలు కాపాడడానికి వస్తుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చాలా శక్తివంతులు అక్కడ కష్టపడ్డాయి. మనం చూస్తూ ఉంటే ఆ రోజు 4 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఈ బృందాల ద్వారా వచ్చిన తర్వాత మడవల్లో తీసుకెళ్ళిపోయి భోజనాలు అందివ్వడం, అదేవిధంగా బాగలేనటువంటి వాళ్ళని, గర్భవతుల్ని, వృద్ధులను తీసుకురావడం, రెండోది సాహసోపేతమైన తీసుకురావడం, అదేవిధంగా ఎక్కడైతే భోజనాలు అందలేదని చిన్నపిల్లలు ఉంటుందో వాళ్ళందరూ తీసుకుని రావడం, ఇవన్నీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాను. రెండోది ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వీరి సేవలందరినీ కూడా అభినందించారు. ఈరోజు నీళ్లు తగ్గినా కానీ వీళ్ళ ఇంకా రిస్క్ ఉంది. వీరిని చాలామంది పాపం సిక్ అయ్యారు, మెడికల్ టీం దగ్గరకు వచ్చేసి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. వీళ్ళు కూడా బృందాల వారీగా చేస్తున్న సేవలు నేను కొనియాడుతూ ఉన్నాను. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను.